హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. దేవుడు ఆకాశం క్రిందనున్న జలములో ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయన. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి ఒలిపించును గాకని పలుకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. తలవంచి చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి, అయ్యా మీరు మా పట్ల చేసినటువంటి ఆ రక్షణ కార్యాన్ని కొనియాడడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికై స్తోత్రము నాయన. ఇప్పటి వరకు మా హృదయాలతో అయా ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించినందుకు అయా మీరు సంతోషించినారు, మేము నమ్ముచున్నాం. ఈ సమయంలో మీరు రంగం మీదకి వచ్చారని ప్రభువా యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం తండ్రి. అయ్యా చదువుకున్న వాక్య భాగాన్ని రాసింది నీవే, దానికి అర్థం చెప్పవలసింది కూడా నీవే ప్రభువా. అల్పుడను అయోగ్యుడిని ఎందుకు పనికిరాని నన్ను ప్రభువా మీ కృప ద్వారా ఇక్కడ నిలబెట్టి ఉన్నారు. ముందుగా నా దోషములను అపరాధములను క్షమించమని వేడుకుంటున్నాను. అయ్యా మీ ఆత్మచేత నన్ను నింపండి, ముద్రించండి ప్రభువా. మీ బిడ్డలకు ఏది అవసరమో దానిని మీరే అయ్యా విరిచి వడ్డించమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని ప్రభువా. ఆత్మ సంబంధంగా ఎదుగోనైనా విశ్వాసంలో ఇంకా బలపడినట్లుగా మమ్మల్ని దర్శించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన పరిశుద్ధులందరికీ వందనాలు. మరి ఈ రాత్రికాల సమయంలో చదువుకున్న వాక్య భాగం నుంచి చిన్న అంశం, అదేంటంటే కండెమ్నేషన్ బై రిప్రజెంటేషన్. అంటే రిప్రజెంటేషన్ అంటే ప్రాతినిధ్యం, ప్రాతినిధ్యం ద్వారా తీర్పు, ప్రాతినిధ్యం ద్వారా తీర్పు. ఇది ఈరోజు అంశం. మరి కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకిద్దాం. దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. మరి ఈ చివరి కాలంలో దేవుడు మన కొరకు ఒక వర్తమానాన్ని పంపించాడు. మరి ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో తన గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో, దాని ప్రకారంగా మనకు ఒక ప్రవక్తనిచ్చాడు. ఆ ప్రవక్త ద్వారా ఒక వర్తమానాన్ని ఈ గడికి ఆయన అభిషేకించాడు. నిజంగా దాన్ని మనం పొందుకున్నందుకు ధన్యులమై ఉన్నాం. ఆమేన్. సో ఈరోజు ఎవరికి లేనటువంటి ధన్యత, ఈ లోకంలో ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. అంటే దేవుని యొక్క ఆలోచన ఏంటి అన్నది దేవుడు ఎల్లప్పుడూ కూడా తన పిల్లలకు బయలుపరచాలనుకుంటాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఇష్టం ఏంటన్నది దేవుడు మనకి ఈ వర్తమానం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం మనం అంటే దేవుడికి ఇష్టమని, మనం అంటే ఆయనకి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉందనే దాని అర్థం. హల్లెలూయా. కాబట్టి ఈ వర్తమానం మన దగ్గరకు వచ్చిందంటేనే నిజంగా మనం అదృష్టవంతులు. ఆమేన్.
అందుకంటే ఇంకా మంచి మాట మాట్లాడాలంటే మనం నిజంగా ఎన్నిక చేయబడిన జనాంగం విన్నాం. హల్లెలూయా. సో దేవుని చేత ముందుగానే ఎరగబడిన జనాంగం మనం. దేవుడు అంటే మనం ఆయన్ని మెప్పించి భక్తి చేసి అప్పుడు ఆయన మనం గుర్తించడం కాదు. ఆమేన్. ఆల్రెడీ ఆయన మనం ఎరిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన మనం మెప్పించగలుగుతున్నాం. ఆమేన్. సో కాబట్టి అలాంటి రిలేషన్షిప్, అలాంటి సంబంధం దేవుడికి మనకి మధ్య ఉన్నది. కాబట్టి దేవుడితో మనకున్న సంబంధం తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటిది కాదు. అది తండ్రికి కుమారుడికి మధ్య ఉన్న సంబంధం. హల్లెలూయా. సో ఆ సంబంధం మనం తెచ్చుకుంటే తెగిపోయేది కాదు. కుమారుడు తప్పు చేయొచ్చు, కింద పడవచ్చు, వెళ్ళిపోవచ్చు, నువ్వు నాకు అవసరం లేదని చెప్పి దూరంగా పోవచ్చు. కానీ ఆ కుమారుడు తండ్రికి కుమారుడు కాకుండా వాడు. ఆమేన్. సో ప్రేమ, తండ్రి ప్రేమ ఎల్లప్పుడూ కూడా ఆ కుమారుడు పట్ల తగ్గటం అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళ బంధం శాశ్వతమైంది, వాళ్ళ బంధం నిజమైంది. అలాగే ఈరోజు ఈ చివరి దినాల్లో మరి ఆయన ఆలోచనలో భాగమైనటువంటి మనకి, ఆయన శరీరంలో భాగమైనటువంటి మనకి దేవుడు అలాంటి వాక్యాన్ని ఇచ్చి అలాంటి ప్రేమని మనకు పంచుతూ ఉన్నాడు. ఆమేన్. అందుకు నిజంగా మనం ధన్యులమై ఉన్నాం. హల్లెలూయా. సరే, మంచిది. ఈ రాత్రికాల సమయంలో కండమ్నేషన్ బై రిప్రజెంటేషన్ అంటే ప్రాతినిధ్యం ద్వారా తీర్పు లేదంటే శిక్ష అనొచ్చు. ఆమేన్. ప్రాతినిధ్యం ద్వారా శిక్ష అంటే ప్రాతినిధ్యం అంటే ఏంటి, ప్రాతినిధ్యం వహించడం అంటే ఏంటి అన్నది ముందు మనకు తెలియాలి. ప్రాతినిధ్యం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యడం కోసం క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఎంతమంది ఆడతారు? ఇండియా తరఫున 11 మంది ఆడతారు. సో ఆ 11 మంది ఆడి గెలిచారు అనుకోండి, ఏమంటారు? ఇండియా గెలిచింది అంటారు. ఆమె ఇండియా గెలిచింది. మరి ఇండియా మొత్తం ఆడిందా? ఆడలా. కానీ ఆడింది 11 మంది. కానీ ఏమంటున్నారు? ఇండియా మొత్తం గెలిచింది, ఇండియా గెలిచింది అంటున్నారు. సో ఎందుకు ఆ మాట అంటున్నారంటే ఈ 11 మంది మొత్తం భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తారు. ఈ మొత్తం భారతదేశానికి ఈ 11 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె అంటే భారతదేశం తరపున వీళ్ళు ఆడుతూ ఉన్నారు. ఈ 11 మంది గెలిస్తే భారతదేశం గెలిచినట్టు, ఈ 11 మంది ఓడిపోతే మొత్తం భారతదేశం ఓడిపోయినట్టు. సో అది ప్రాతినిధ్యం అంటే. ఆమె సో ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే ఆ ప్రాతినిధ్యం ద్వారా నీకు శిక్ష వస్తుంది, లేదంటే ఆ ప్రాతినిధ్యం ద్వారానే నీకు తీర్పు వస్తుంది. ఆమె సో ఏంటి దాని మాటకు అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు దేవుడు ఈ ఆదికాండంలో ఒక మాట చెప్పాడు. అదేంటి అని అంటే దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలికాడు. సో దేవుడు ఈ సృష్టిస్తున్నప్పుడు దేవుడు ఒక నియమాన్ని పెడుతున్నాడు. ఏంటో నియమం అని అంటే, మొక్క విత్తనాలు ఇచ్చేటప్పుడు, ఒక మొక్క ఎదిగి అది ఫలాలను ఇచ్చినప్పుడు ఆ ఫలాలు ఏం ఫలాలు అవ్వాలి అని అంటే తన జాతి ఫలాలే అవ్వాలి. అంటే దానిమ్మ చెట్టు పెరిగి దానిమ్మ కాయలు అది కాయలు కాసినప్పుడు ఆ కాయలు దానిమ్మ కాయలే అవ్వాలి తప్ప సపోటా కాయలు కాకూడదు. ఆమె అవలో ఎక్కడైనా మీరు చూసారా అలాగా? దానిమ్మ చెట్టు సపోటా కాయలు కాయటం, నిమ్మకాయ చెట్టు ఇంకేదైనా దానిమ్మకాయలు కాయటం చూసారా? దానిమ్మ చెట్టుకి దానిమ్మకాయే కాయాలి, నిమ్మ చెట్టుకి నిమ్మకాయే కాయాలి. అది దాని అర్థం. తమ తమ జాతి ప్రకారం అది మొలిపించును గాక. ఆమె అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ఏ జాతి ఆ జాతి ప్రకారమే ఉండాలి. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే
ఏ విత్తనం ఆ విత్తనాన్ని తీసుకున్న వాళ్ళు తప్ప ఆ విత్తనం అనేది మిక్స్ కాకూడదు. ఆమె అలాగే సింహం సింహానే కనాల, పులి పులినే కనాల, ఏనుగు ఏనుగునే ఉత్పత్తి చేయాలి. వేరేదన్నది ఉత్పత్తి చేయకూడదు. అది దేవుని యొక్క నియమం. ఆమె సో కాబట్టి ఆ నియమాన్ని మనుషులు కూడా పాటించాలి. సో ఏదైనా తోటలోకి ఆదాముని అవ్వని దేవుడు తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు అవ్వ ఆదాము ఏం చేయాలంటే తమ జాతి ప్రకారం పిల్లలు తీసుకుని రావాలి. హల్లెలూయా. సో అవ్వ ఆదాములు మనుషులు కాబట్టి మనిషిని తీసుకుని రావాలి. ఆమె అంటే కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఏదైనా తోటలో ఏం జరిగింది అని అంటే దేవుని మాట అక్కడ సంకరం జరిగింది. దేవుని మాటకి వేరేది కలపడం జరిగింది. అలా కలిపినప్పుడు దాన్ని అవ్వాదములు స్వీకరించడం జరిగింది. ఆమె సో అంటే సంకరం చేయబడిన దాన్ని అవ్వాదములు స్వీకరించడం జరిగింది. సంకరం ఎవరు చేశారు అని అంటే సాతానుడు చేశాడు. సాతానుడు సంకరం ఎలా చేశాడంటే 2 రకాలుగా చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఒకటి ఆత్మ సంబంధంగా సంకరం చేస్తా ఉన్నాడు. అంటే దేవుడు చెప్పిన మాట ఏదైతే ఉందో ఒరిజినల్గా అది నిజంగా వాక్యం. దేవుడు చెప్పిన మాటే నిజమైన వాక్యం. దేవుడు చెప్పిన మాటే నిజమైన విత్తనం. హల్లెలూయా. అయితే ఇప్పుడు సాతానుడు వచ్చి ఏమంటాడంటే దానికి ఇంకొక దాన్ని కలుపుతున్నాడు. దేవుని వాక్యమే సత్యము, దేవుని వాక్యమే నిజము, దానికి సాతానుడు వచ్చి తన అబద్ధాన్ని జోడించాడు. ఆమె అప్పుడు ఏమైంది అంటే అది సంకరం చేయబడినటువంటి వాక్యం అయిపోయింది. ఆ వాక్యాన్ని అవ్వ స్వీకరిస్తా ఉంది. సో ఏదో మనకి జరిగింది ఏంటి? సంభాషణ ఇద్దరి మధ్య, ఈ తోట చెట్టులో మీరు ఏ ఫలాన్నైనా తినొచ్చా అని అడిగింది. అప్పుడు అవ్వనది ఏదైనా తినొచ్చు కానీ తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి మంచి చెట్ల తెలియని వృక్షఫలం మేము తినకూడదు అని చెప్పింది. చెప్పినప్పుడు సాతానుడు ఏం చెప్తా ఉన్నాడంటే తింటే ఏమవుతుంది అంటే మీరు తినుదినమా నిశ్చయంగా చస్తారు అని దేవుడు చెప్పాడు అని చెప్పింది. అది దేవుని వాక్యం. ఇప్పుడు సాతానుడు వచ్చి ఏమంటాడంటే మీరు తినుదినమున మీ కన్నులు తెరవబడతాయి అన్నాడు. ఆమె సో మీరు దేవతల వల్లే ఉంటారు, మీరు దేవుడి వల్లే ఉంటారు అని చెప్పాడు. అన్నీ కూడా వాస్తవాలే. కానీ దాంతోపాటు వాడు ఏం చేశాడంటే మీరు దేవుడు చస్తారు, మీరు నిశ్చయంగా చస్తారని చెప్పాడు కదా దేవుడు. ఇప్పుడు మీరు చావనే చావరు అన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క నిజమైనటువంటి వాక్యానికి ఆ సాతానుడు దాన్ని ఆ చిన్న అబద్ధాన్ని జోడించాడో ఇప్పుడు అవ్వ ఏం చేసిందంటే దాన్ని స్వీకరించింది. స్వీకరించడం వల్ల ఆమె ఏమైందంటే పాపంలో పడిపోయింది. అదే అబద్ధాన్ని తీసుకొని వచ్చి ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఆమె దాన్ని స్వీకరించింది. తినొద్దు అని చెప్పినప్పుడు ఆదాము తిన్నాడు. సో ఇప్పుడు వాక్యము సంకరం చేయబడింది. ఆ ఏదైనా తోటలో ఏం జరిగింది? పాపం ఏమిటి అంటే వాడు వాక్యాన్ని ఫస్ట్ సంకరం చేశారు. ఆ తర్వాత శారీరకంగా సంకరం అనేది జరిగింది. మనిషిని ఉత్పత్తి చేయాలి కానీ అక్కడ మనిషితో జంతువు యొక్క జీవం కలుస్తూ ఉంది. జంతువు యొక్క రక్తం కలవటం ద్వారా అక్కడ ఇంకొక శారీరక సంకరం కూడా జరుగుతూ ఉంది. ఆమేన్. సో కాబట్టి ఆ అవ్వ ఆదాములు ఇద్దరు కూడా పడిపోయారు. సో వాళ్ళు మరణానికి వచ్చారు. దేవుడు చెప్పినట్టుగానే వాళ్ళు మరణించారు. అంతకుముందు అసలు దేవుడు మనం సృష్టించింది దేనికోసం అంటే చనిపోవడానికి కాదు, బ్రతకడం కోసమే, నిత్యం బ్రతకడం కోసమే దేవుడు మనం సృష్టించాడు. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఆ సంకరం చేయబడినటువంటి వాక్యాన్ని వాళ్ళు తీసుకున్నారో వాళ్ళు మరణంలోకి పడిపోయారు. ఆమేన్. సో ఇప్పుడు వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళ సంతానం మరణంలోకి వెళ్ళిపోయింది, వాళ్ళ సంతానం మరణంలోకి వెళ్ళిపోయింది, వాళ్ళ సంతానం చివరికి మనందరం అంటే ఆదాము ద్వారా వచ్చినటువంటి
ప్రతి మనుషుడు కూడా ఇప్పుడు ఆదాముతో పాటు మరణంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, అదేంటండి, తప్పు చేసింది ఆదాం కదా, తినదున్న పండు తినదు అవ్వాదములు అయితే నేను ఎందుకు మరణించాలి, ఎందుకు దేవుడు అలా చేస్తున్నాడు అని చెప్పంటే అది దేవుని నియమమైనది. ఏంటా నియమం అంటే, ఇప్పుడు అవ్వ ఆదాములు నీకు ప్రతినిధులై ఉన్నారు. ఆమె ఎవరు? అవ్వ ఆదాములు నీకు ప్రతినిధులు. కాబట్టి వాళ్ళు గెలిస్తే నువ్వు గెలుస్తావు. ఆమె భారతదేశం మొత్తానికి ఆ 11 మంది ఏ విధంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇప్పుడు హ్యూమన్ రైస్ మొత్తానికి, సర్వ మానవాళి మొత్తానికి కూడా ప్రతినిధులు ఎవరు రానంటే అవ్వ ఆదాము. ఆమె సో కాబట్టి వాళ్ళు కనుక దేవుని వాక్యంతోనే నిలబడి ఉంటుంటే వాళ్ళు ఆ రోజు విజయం సాధించేవాళ్ళే. ఆ విజయం వల్ల వచ్చినటువంటి ఆ జీవాన్ని మనందరం నమ్ముకునేవాడు. ఎందుకనంటే వాళ్ళు మనకు ప్రతినిధులుగా ఉన్నారు. కానీ వాళ్ళు మనకి ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు పడిపోవటం వల్ల ఇప్పుడు మనం కూడా పడిపోయాం. వాళ్ళు మరణంలోకి, మన ప్రతినిధులైనటువంటి అవ్వాదములు మరణంలో పడిపోవడం వల్ల ఇప్పుడు మనం కూడా మరణంలోకి వెళ్ళాల్సిన అవసరము వచ్చింది. అందుకే ఈ వర్తమానం పేరు ఏంటంటే ప్రాతినిధ్యం ద్వారా శిక్ష. ఆమేన్. సో కాబట్టి మనకి ఎవరు ప్రాతినిధ్యం వస్తున్నారో దాన్ని బట్టే మన యొక్క తీర్పు ఉంటుంది. ఆమేన్. సో అప్పటి నుంచి ఆవాదములకి ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ కూడా సర్వమానవ వాళ్ళు కూడా చనిపోతా వస్తా ఉంది. అయితే దేవుడు మన పట్ల ప్రేమ చూపించి, కృప చూపించి ఇప్పుడు ఆ సైకిల్ ఆయన బ్రేక్ చేయడానికి దేవుడే స్వయంగా మన మనిషిలాగా దిగి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే మనకి ఆయన ప్రతినిధి అవ్వాలి. దేవుడు ఎందుకు మన పాపాన్ని తీసేయడానికి మనిషి అయ్యాడు, ఎందుకు మనిషిలాగా రావాల్సి వచ్చింది అని అంటే ప్రాతినిధ్యం. హల్లెలూయా. సో అవ్వ ఆదాములు మనకు ప్రతినిధులు కాబట్టి వాళ్ళ పాపం మనకు వచ్చింది. ఆమేన్. అలాగే మనకి జీవం రావాలి అంటే మనకి జీవం ఇచ్చేవాడు కూడా మనకి ప్రతినిధిగా ఉండాలి. ఆమేన్. మనల్ని మన నుంచి తప్పించేవాడు కూడా మనకి ఎలా ఉండాలి? ప్రతినిధి అవ్వాలి. సో దేవుడుగా ఉండుంటే, దేవుడు ఆత్మగా ఉండి ఉంటే శరీరంలో ఉన్నటువంటి మనకి ఆయన ప్రతినిధి కాలేడు. కాబట్టి ఆయన మనకి ప్రతినిధి కావడం కోసమే ఆయన ముందుగా శరీరంలోకి వచ్చాడు. హల్లెలూయా. శరీరంలోకి వచ్చి ఇప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు అంటే, ఆదాము ఏదైతే తప్పు చేశాడో ఆ తప్పు ఈ కడపటి ఆదాము చేయట్లా. ఆదాము చేసిన తప్పే ఈ కడపటి ఆదాము అనేటువంటి యేసుక్రీస్తు కూడా చేసి ఉండుంటే ఆయన ద్వారా కూడా మన మరణం వచ్చేది, జీవం రాకపోయి ఉండేది. ఆమేన్. మరి ఏ విధంగా ఆయన ఆదాము ద్వారా వచ్చినటువంటి ఆ శాపాన్ని, ఆదాము ద్వారా సంక్రమించినటువంటి ఆ మరణాన్ని ఏ విధంగా ఆయన బ్రేక్ చేశాడు, బద్దలు చేశాడు అని అంటే, ఆదాము వాక్యానుసారంగా లేకపోవటం వల్ల, వాక్యాన్ని ఉన్నట్టుగా స్వీకరించకపోవటం వల్ల ఆయన మనకి మరణాన్ని తీసుకొస్తే, ఇప్పుడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనకి ప్రతినిధిగా ఉన్నటువంటి ఈ కడపటి ఆదాము దాన్ని ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చేశాడు. దానికి ఎగ్జాక్ట్ గా వ్యతిరేకం ఏంటి అంటే, ఆయన వాక్యానికి ఉన్నట్టుగా వాక్యం మీద నిలబడ్డాడు ఆయన. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద శరీరం ధరించుకొని మనకు ప్రతినిధిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే కేవలం వాక్యంతోనే నిల్చున్నాడు. వాక్యానికి ఏది కూడా ఆయన కలపల. అందుకోసం ఆయన అన్నాడు, నా తండ్రి ఏది చెబితే అది మాత్రమే నేను చేస్తాను. హల్లెలూయా. నా తండ్రి చెప్పండి నేను ఏది కూడా చేయను. నా తండ్రి మాట్లాడింది నేను ఏది మాట్లాడను. నా తండ్రి చిత్తమే నా చిత్తం. నా తండ్రి ఏది కోరుకుంటే అది మాత్రమే నేను చేస్తానని చెప్పి అన్నాడు ఆయన. హల్లెలూయా. అనగా కేవలం వాక్యం మీద నిలబడటం మాత్రమే మనల్ని జీవంలోకి తీసుకెళ్తాడు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు చేసింది అదే.
సాతానుడు వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి, వచ్చి ఇదిగో ఈ విధంగా రాయబడింది అన్నాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభువు వాడిని ఏ విధంగా జయించాడంటే, ఏదైనా తోటలో అవ్వ దగ్గరకు వచ్చినట్టుగానే ఆయన అరణ్యంలో ఉపవాసం ఉన్నప్పుడు 40 రోజులు సాతాను ఆయన దగ్గర కూడా వచ్చాడు. వచ్చి వెనక వాక్యం చెప్తున్నాడు. ఆమె ఏం చెప్పారు, లేఖన ఎత్తి చూపిస్తున్నాడు. ఇదిగో నీ పాదాలు నేలకు తగలకుండా వాళ్ళు నిన్ను పట్టుకుంటారు, దేవదూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తాడు, వాళ్ళని రక్షిస్తారు, కాబట్టి దూకు అని చెప్పి లేఖనం ఇచ్చినప్పుడు, ఇప్పుడు యేసుక్రీస్తు ఇంకొక లేఖనం చూపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వాడిని ఏ విధంగా ఎదుర్కొంటాడంటే వాక్యం ద్వారా ఎదుర్కొంటా ఉన్నాడు. వాక్యం మీద నిలబడటం ద్వారా ఎదుర్కొంటా ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు అన్నాడు, నీ దేవుడైన యెహోవాను శోధింపకూడదని మరొక చోట రాయబడి ఉన్నది. హల్లెలూయా. అంటే ఇంకో చోట ఏమంటాడు, నువ్వు ఈ రొట్టెలను ఆహారంగా చేసుకుని తిను, ఆకలిస్తుంది కదా నీకు అన్నాడు. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించడం ఇంకో చోట రాయబడింది. ఆమేన్. అంటే సాతానుడు ఏం ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే, బైబిల్లో కొన్ని మాత్రమే తీసుకోవాలని వస్తున్నాడు. బైబిల్లో ఒక భాగం మాత్రమే తీసుకోవాలన్నాడు ప్రయత్నం చేస్తున్నప్పుడు, చూపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఏం చూపిస్తున్నాడంటే, పూర్తి బైబిల్ చూడరా అని చెప్తున్నాడు. ముక్కలు కాదురా అబ్బాయి, పూర్తి వాక్యాలు చూడవలసి ఉన్నది. ఆమేన్. నువ్వు మొక్క తీసుకుంటే చచ్చిపోతావు, హల్లెలూయా, కానీ పూర్తి వాక్యం వల్ల నువ్వు జీవిస్తావు. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట ఉండవచ్చు ప్రతి మాట వల్ల, కొన్ని మాటల వల్ల కాదు, ప్రతి మాట నువ్వు తీసుకున్నప్పుడే నీవు జీవిస్తావు అని చెప్పి యేసుక్రీస్తు ఆ వాక్యాన్ని తీసుకోవడం ద్వారా వాడికి నిరూపిస్తూ ఉన్నాడు. ఈరోజు సాతాను ఎదిరించాలి అంటే, ఆ మరణాన్ని మనం జయించాలి అంటే, ఆదాము ద్వారా సంక్రమించినటువంటి ఆ శాపాన్ని మనం బ్రేక్ చేయాలి అంటే, ఈరోజు మనం కూడా పూర్తి వాక్యాన్ని తీసుకోవాలా. హల్లెలూయా. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే, వాక్యానికి వేరే దాన్ని కలపటం, వాక్యానికి వేరే యొక్క మనుషుల యొక్క ఆలోచనల సిద్ధాంతాలను కలిపినప్పుడు, వాటిని తీసుకున్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే మరణం వస్తా ఉన్నది. ఏదైనా తోటలో సాతానుడు ఏదైతే ఆయుధాన్ని ప్రయోగించాడో, ఏదైతే ఆ టాక్టిక్ లేదంటే ఏదైతే తంత్రాన్ని ప్రయోగించాడో, ఈరోజు సాతానుడు ఆత్మీయంగా కూడా అదే తంత్రాన్ని ప్రయోగిస్తా ఉన్నాడు, వాక్యానికి ఏదో ఒకటి కలపటం. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఈరోజు మరణం నుంచి మనం తప్పించుకోవాలంటే, ఆమేన్, మనము ఎవరిని ప్రతినిధిగా పెట్టుకోవాలంటే అవ్వాదములు కాదు, కానీ యేసుక్రీస్తును మనం ప్రతినిధిగా పెట్టుకోవాలి. హల్లెలూయా. సో ఎందుకంటే యేసుక్రీస్తు మనకి జీవాన్ని ఇచ్చేవాడు. యేసుక్రీస్తు మనల్ని ఏ విధంగా ప్రతినిధిగా పెట్టుకుంటామంటే, ఆయన ఎప్పుడైతే మనం ప్రతినిధిగా పెడతామో ఆయన రక్తము మనల్ని మన పాపం నుండి కడుగుతుంది. అంత మాత్రమే కాదు, ఆ రక్తంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మన హృదయంలోకి వచ్చి మనకి పరిశుద్ధాత్మ బాప్తిసం ఇవ్వడం ద్వారా మన యొక్క పూర్తి హృదయాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా. తద్వారా ఆ ఆదాము నుంచి సంక్రమించినటువంటి ఆ పాపాన్ని అది కడిగి వేస్తుంది, తీసివేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనము మరణం నుంచి జీవానికి దాటింపబడి ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు దేన్ని ఎవరిని ప్రతినిధిగా పెట్టుకుంటున్నావు? హైబ్రిడ్ అంటే సంకరం చేయబడినటువంటి వాక్యాన్ని స్వీకరించినటువంటి అవ్వాలవునా, లేదంటే కేవలం వాక్యాన్ని మాత్రమే అనగా పూర్తి వాక్యాన్ని స్వీకరించినటువంటి యేసుక్రీస్తును ప్రతినిధిగా కలిగి ఉన్నావా? ఈరోజు సంకరం చేయబడినటువంటి వాక్యాన్ని నువ్వు కనుక స్వీకరించినట్లయితే నువ్వేం చెప్తున్నావు అంటే, నాకు అవ్వాదములే ప్రతినిధులు అని చెప్తున్నావు. సో అలా చెప్పినప్పుడు నీకేమొస్తుందంటే మరణం వస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు పూర్తి వాక్యాన్ని స్వీకరిస్తావో, పూర్తి బైబిల్ నువ్వు చూస్తావో, పూర్తి బైబిల్ని నువ్వు అంగీకరిస్తావో, అప్పుడు యేసుక్రీస్తు నీకు ప్రతినిధిగా ఉంటాడు. తద్వారా నీకు జీవం వస్తుంది. తద్వారా నువ్వు మరణం నుంచి జీవంలోకి దాటింపబడతావు. కాబట్టి ఈరోజు ఎవరు నీకు ప్రతినిధిగా ఉన్నాడు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. అయితే హైబ్రిడైజేషన్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. అంటే సంకరం చేయటం వల్ల ఎందుకు మరణం వస్తూ ఉంది? సంకరం చేయటం అనేది అంత పాపమా?
సంకరం చేయటం అనేది అంత పెద్ద తప్ప అని అంటే ఎస్, దేవుడు సంకరం చేయదని చెప్పాడు. తమ తమ జాతి ప్రకారం భూమి ఒలిపించాలి అని చెప్పాడు. కాబట్టి ఏ జాతి ఆ జాతిగా ఉంచడమే దేవుని యొక్క చిత్తమైనది. రెండు వేరు జాతుల్ని కలపటం అన్నది దేవుని యొక్క చిత్తం కాదు. అలాగే వాక్యాన్ని వాక్యంగా ఉంచటమే దేవుని చిత్తమైనది. ఆమేన్. అంతేగాని వాక్యానికి నువ్వు ఏది కలిపినా సరే అది సంకరం అయిపోతుంది, తద్వారా అక్కడ మరణం వస్తుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరా, సంకరం చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది జీవం లేని పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఏదైనా ఒక గుర్రాన్ని ఒక గాడిదని కలిపితే ఏమొస్తుందంటే కంచర గాడిద వస్తుంది. అంటే మగ గాడిద ఆడ గుర్రం రెండింటిని మిక్స్ చేస్తే వచ్చేది కంచర గాడిద. చదివితే కంచర గాడిద నువ్వు చూస్తే ఒక కంచర గాడిదకి ఇంకో కంచర గాడిదకి రెండు కలిపితే వాటి పిల్లలు కొట్టమంట. ఎందుకంటే అవి ఎప్పుడైతే గాడిదని గుర్రాన్ని వాళ్ళు కలిపారో దాని ద్వారా సంక్రమైనటువంటి గాడిద కంచర గాడిద ఎంత మాత్రం కూడా పిల్లలను ఉత్పత్తి చేసే శక్తిని కోల్పోదు. అంటే కంచర గాడిద ఇక చనిపోయినట్టే. కంచర గాడిద ఇంకొక కంచర గాడిదని ఉత్పత్తి చేయలేదు. కాబట్టి దాని యొక్క జాతి అంతరించిపోయినట్టే. అందుకే కంచర గాడిద మరణంలో ఉన్నది. ఎప్పుడు ఎందుకనంటే అది సంకరము చేయబడింది. గుర్రాన్ని గాడిదని సంకరం చేశారు కాబట్టి దాని ద్వారా వచ్చినటువంటి ఆ కంచర గాడిద ఇప్పుడు అది మరణంలో ఉన్నది. కాబట్టి అది ఎలాంటి జీవాన్ని బయటికి తీసుకురాలేదు. అలాగే ఒక కార్న్ ప్రవక్తన్నాడు, మొక్కజొన్న హైబ్రిడ్ చేయబడిన సంకర జాతి మొక్క జొన్న దాన్ని తీసుకొని పోయి నువ్వు నాటితే పంట వస్తుంది. సంకర జాతి మొక్కను హైబ్రిడ్ కార్న్ తీసుకొని పోయి మనం నాటితే మొక్క వస్తుంది. కానీ ఆ మొక్క బలంగా ఉండదంట, ఆ పంట బలంగా ఉండదు. అందుకోసమే మీరు చూడండి, రైతులకు బాగా తెలుసు హైబ్రిడ్ విత్తనాలు మనం ఇప్పుడు అంతా వేసేది హైబ్రిడే కదా. ఆ హైబ్రిడ్ విత్తనాలు వేసిన తర్వాత పంట వస్తుంది. యాక్చువల్గా మనం అంతకుముందు పూర్వకాల రైతులు ఏం చేసేవాళ్ళు అంటే ఆ పంటను తీసుకొని పోయి అందులో కొంత విత్తనాలని దాచిపెట్టి మళ్ళా నెక్స్ట్ పంటకి వాళ్ళు వాడేవాళ్ళు విత్తనాలుగా. కానీ ఇప్పుడు ఆ విధంగా వాడగలమా? నెక్స్ట్ పంట అయిపోయింది, పంట కోసేసాం, మళ్ళీ పంట అయినట్టు మళ్ళీ ఆడిపోవాలి, కొట్టుకుపోయి మళ్ళీ హైబ్రిడ్ విత్తనాలు కొనాలి. అంతేగాని ఆల్రెడీ హైబ్రిడ్ పంట ద్వారా వచ్చేటువంటి విత్తనాలు అంటే వాటి వాటకి లేదు, వాడితే పంట రాదు. ఎందుకంటే హైబ్రిడ్ అనేది ఒకసారి హైబ్రిడ్ అయిన తర్వాత అది తాను ఉత్పత్తి చేసే శక్తిని కోల్పోతుంది. అంటే చూడటానికి బలంగా ఉంటుంది కానీ అది మరణంలో ఉన్నది. అలాగే ఈ సోదరి సోదరా, వాక్యానికి నువ్వు ఏది కలిపినా సరే అది ఆటోమేటిక్గా మరణంలోకి వెళ్తుంది. ఆమేన్. సో కాబట్టి వాక్యానికి నువ్వు ఎప్పుడైతే నీ యొక్క సొంత ఆలోచన కలుపుతావో నువ్వేం చేస్తున్నావు అంటే అక్కడ ఒక సంకరాన్ని తయారు చేస్తున్నావు, మరణంలోకి దాన్ని తీసుకెళ్తున్నావు. అలాగే ఒక సంఘాన్ని కూడా నీవు వాక్యంతో పెంచాలి తప్ప, వాక్యంతో దానికి జీవాన్ని ఇవ్వాలి తప్ప, ఆ వాక్యానికి నువ్వు ఏదైనా సరే సొంత ఆలోచన ఒక మానవ కల్పిత సిద్ధాంతాన్ని కలిపినప్పుడు అదేమవుతుందంటే ఒక సంఘశాఖ అయిపోతుంది. ఆమేన్. అది ఒక డినామినేషన్ అయిపోతుంది. కాబట్టి అందులోకి ఏమొస్తుందంటే మరణము వస్తుంది. అది చనిపోతే బట్టి అది మరలా బ్రతకటం, అది ఇంకా పెద్దగా విస్తరించడం అనేది ఇంకా ఉండదు. ఎందుకంటే అది సంకరం చేయబడింది. వాక్యాన్ని మాత్రమే తీసుకోవాల్సినటువంటి ఆ సంఘము వాక్యంతో పాటు కొన్ని మానవ కల్పిత సిద్ధాంతాలు కూడా అది తీసుకున్నది. కాబట్టి అది మరణించింది. అందులో ఎంత మాత్రం జీవము ఉండదు. దేవుడు అందులోంచి బయటకు వచ్చేస్తాడని ప్రవక్తున్నాడు. ఆమేన్. అందుకోసమే మనము ఎంత మాత్రం కూడా ఒక సంఘశాఖగా ఉండకూడదు. సంఘం ఎల్లప్పుడూ కూడా మానవ నాయకత్వం కింద ఉండకూడదు. ఎప్పుడు అది సంఘశాఖ అవుద్ది అని అంటే దేవుని పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని పక్కన పెట్టి మనం ఎప్పుడైతే మనిషి నాయకత్వం కిందకు వస్తామో ఆటోమేటిక్గా అది డినామినేషన్ సంకరం అయిపోతుంది. కాబట్టి దేవుడు దాని నుంచి తప్పుకుంటాడు.
ఈరోజు సంఘ శాఖలన్నీ కూడా ఎందుకు అలాంటి దేవుడు లేని స్థితిలో ఉన్నాయనంటే అక్కడ మనిషి నాయకత్వం అంటే దేవుడి నాయకత్వం చేసేసి మనుషులు అక్కడ నాయకత్వం ఇస్తున్నారు. ఈ సంఘానికి ఒక పాస్టర్ కావాలంటే పెట్టాలంటే ఎవరు పెడతారు? ఇంకో పాస్టర్ ఉంటాడు వాడి మీద, ఆ పాస్టర్ గారు పెడతాడు. అంతే తప్ప ఇక్కడ సంఘంలో పరిశుద్ధాత్మ నిర్ణయంకి సంబంధం లేదు. ఈ సంఘంలో దేవుని ఆత్మచేత ఎన్నిక జరగటం, సో దేవుని ఆత్మచేత అందరూ కలిసి ఎన్నుకోవటం, సో అది పరిశుద్ధాత్మ నిర్ణయంగా ఉంటుంది. కానీ అక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ సంఘంతో సంబంధం లేదు, సంఘంలో పరిశుద్ధాత్మ నిర్ణయం తీసుకునే అవకాశము లేదు. ఒక మనిషి కేవలం అక్కడ పరిపాలన చేస్తూ ఉంటాడు. సో కాబట్టి వాళ్ళు బిషప్లు, ఆర్చ్ బిషప్లు, మరి కార్డినల్స్, పోపులు, ఈ విధంగా వాళ్ళకి ఒక హైరార్కీ ఉంటుంది, ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో అదేం చూపిస్తా ఉందంటే మనిషి అంటే దేవుని నాయకత్వం తీసేసి మనిషి అక్కడ నాయకత్వం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అది సంఘశాఖగా మారిపోయింది, అది ఒక ఆర్గనైజేషన్ గా మారిపోయింది. ఎప్పుడైతే ఆ విధంగా ఒక ఆర్గనైజేషన్ గా మారుతుందో సంఘం, దేవుడు అక్కడి నుంచి తప్పుకుంటాడు. ఎందుకంటే దేవుడు సంఘానికి ఎల్లప్పుడూ కూడా దేవుడే నాయకత్వం వహించాలని వస్తూ ఉంటాడు. కానీ మనిషి నాయకత్వం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు అక్కడి నుంచి తప్పుకుంటాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఎంత మాత్రం కూడా హైబ్రిడ్ చేయకూడదు, సంకరం అనేది చేయకూడదు, దేవుని వాక్యానికి ఏది కూడా కలపకూడదు. ఈరోజు ఎందుకు డినామినేషన్స్ చచ్చిపోతా ఉన్నాయంటే వాళ్ళు వాక్యానికి ఏదో ఒకటి కలిపి ఒక డినామినేషన్ తయారు చేస్తారు. సో వాక్యంలో ఏదో కొంత భాగం తీసుకొని మిగిలిన వదిలేసి తద్వారా ఇంకొక డినామినేషన్ వాళ్ళు తయారు చేస్తారు. అదేవిధంగా ప్రతి సంఘశాఖకు కూడా పూర్తి బైబిల్ ఉండదు, ఏదో ఒక ముక్క ఉంటుంది. మేము భాషలు నమ్మం అంటారు, ఇది మా సిద్ధాంతం అంటారు, కానీ బైబిల్లో భాషలు ఉన్నాయి. ఇంకొకరు ఏమంటారు, పాత పరిచయం మేము చేయం అంటారు, కానీ బైబిల్లో పాత పరిచయం ఉంది. ఇంకొకళ్ళు ఏమంటారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మను బాప్తిస్మిస్తాం అంటారు, కానీ బైబిల్లో లేదు అది. మరి లేదు కదా, యేసుక్రీస్తును బాప్తిస్మం ఉంది కదా అని అంటే మాకు సంబంధం లేదు, మా సంఘం చెప్పింది, మా సిద్ధాంతం ఇదే అంటే వాళ్ళకి వాక్యం కంటే కూడా ఏది ప్రాధాన్యం అంటే సంఘమే ప్రాధాన్యం, సంఘ సిద్ధాంతమే ప్రాధాన్యం. అంటే దేవుని మాట కంటే కూడా మనుషులు చెప్పిన మాటకి వాళ్ళు విలువ ఇస్తా ఉన్నారు. కాబట్టి దేవుడు అక్కడి నుంచి తప్పుకుంటాడు. అంటే ఏదైనా తోటలో ఏం జరిగిందంటే దేవుని మాటకి ఒక అబద్ధాన్ని కలపటం వలన అక్కడ జీవము పోయింది. అదే స్తోత్రం ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఈరోజు వాక్యాన్ని కాకుండా నువ్వు ఏదైనా తీసుకొచ్చి పెడితే ఆటోమేటిక్గా అక్కడ జీవం అనేది వెళ్ళిపోతుంది, దేవుడు వెళ్ళిపోతాడు. కాబట్టి ఎంత మాత్రం కూడా మనం సంఘశాఖగా ఉండకూడదు, మనిషి నాయకత్వం అనేది చేయకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి రిప్రజెంటేషన్ అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు దేవుడు నిన్ను ఆదాముకి అవ్వకి నువ్వు పుట్టావు కాబట్టి నేను తీసుకెళ్ళి నరకం వేస్తానంట. ఈరోజు దేవుడు ఆ విధంగా కనుక చెప్తే ఈ భూమి మీద ఎవడో రక్షించబడ్డాడు. అందుకే మనం అందరం కూడా ఎవరికి అవ్వాదాలు పుట్టినవాడే. సో అవ్వాదాల ద్వారా మనకి పాపం సంక్రమించింది. అయితే దాన్ని బేస్ చేసుకొని కనుక దేవుడు తీర్పు తీరిస్తే ఈరోజు ఎవడో కూడా రక్షించబడ్డాడు. కానీ ఈరోజు దేవుడు దేన్ని బట్టి తీర్పు తీస్తూ ఉన్నాడంటే నీకు దాన్ని బట్టి కాదు, కానీ ఆ సంక్రమం నుంచి లేదంటే ఆ ప్రాతినిధ్యం నుంచి నిన్ను బయటపడేసే మార్గాన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు అవ్వాదాముల యొక్క ప్రాతినిధ్యం నుంచి ఇంకొక ప్రాతినిధ్యం నేను చూపిస్తున్నా, ఇంకొక మార్గం నేను చూపిస్తున్నా, మరణాన్ని తప్పించుకునే మార్గం ముందు పెట్టా. సో ఈరోజు నేను ఎందుకు నేను రక్షిస్తున్నానంటే ఈ మార్గాన్ని నువ్వు అంగీకరించావు కాబట్టి. ఈరోజు నేను ఎందుకు శిక్షిస్తున్నానంటే ఈ మార్గాన్ని నువ్వు తిరస్కరించావు కాబట్టి అంటాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ సోదరులారా, మనం ఖచ్చితంగా దేవుడు ఏదైతే మనకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడో యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తును నువ్వు అంగీకరించినప్పుడు ఆయన నీకు ప్రతినిధిగా ఉంటాడు. కాబట్టి ఆయన ఏదైతే విజయం సాధించాడో ఆ విజయం నీకు కూడా వస్తుంది. హల్లెలూయా. 11 మంది విజయం సాధిస్తే ఇండియా మొత్తం గెలిచినట్టుగా
యేసుక్రీస్తు ఒక్కడు విజయం సాధిస్తే, యేసుక్రీస్తు ఒక్కడు మరణాన్ని జయిస్తే, ఈరోజు ఆయన మనకు ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి మనందరం కూడా విజయం సాధించినట్టే. అందుకోసం ఆయన అంటున్నాడు, నా విజయాన్ని నేను మీకు ఇస్తాను, ఆమేన్, నా జీవాన్ని మీకు ఇస్తాను, నా సింహాసనంలో నేను మిమ్మల్ని కూర్చోబెడతాను, నేను జయించినట్టుగా మీరు కూడా జయించండి. అదేవిధంగా జయించాలంటే మనం ఏం చేయాలంటే ఆయన ఆత్మను పొందుకోవాలి. ఆయన ఆత్మను ఎప్పుడు పొందుకుంటామంటే ఆయన ప్రాతినిధ్యాన్ని మనం అంగీకరించినప్పుడు. తండ్రి, అవ్వాదం మాకు ప్రతినిధులు కాదు, ఇది కడపటి ఆడమైనటువంటి యేసుక్రీస్తు మాకు ప్రతినిధి. ఆయన ఏ విధంగా వాక్యం మీద నిలబడ్డాడో మేము కూడా ఆ విధంగా వాక్యం మీద నిలబడతాం. ఏ విధంగా కేవలం వాక్యాన్ని మాత్రమే ఆయన చూశాడో ఆ విధంగా మేము కూడా కేవలం వాక్యాలేమో చూస్తాం. ఆయన ఏ విధంగా వాక్యం వైపు తిరిగి తీసుకొచ్చాడో మేము కూడా ఆ విధంగా వాక్యం వైపు తిరిగి వస్తాం అని మనం చెప్పినప్పుడు యేసుక్రీస్తు రక్తం మన మీద ఆపాదించబడుతుంది. తద్వారా యేసుక్రీస్తు ఆత్మ మన లోపలికి వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం దేవుడు మనకి ఇస్తాడు. మన హృదయాన్ని ఆయన శుద్ధి చేస్తాడు, ఆమేన్, మన జీవితాన్ని ఆయన మారుస్తాడు. తద్వారా మనం జీవంలోకి ప్రవేశిస్తాము, ఆమేన్. కాబట్టి ప్రియ సోదరులు, ఈరోజు మనం ఎవరిని ప్రతినిధిగా కలిగి ఉన్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని దేవుడు పంపించినప్పుడు ఈ వర్తమానము నీకు ప్రాతినిధ్యం వహించాలా. సో క్రీస్తు అనగా వాక్యమై ఉన్నాడు. ఈరోజు ఆ క్రీస్తును ప్రాతినిధ్యం వహించాలంటే ఈరోజు వాక్యమైనటువంటి ఆ క్రీస్తును స్వీకరించాలి. ఈరోజు దేవుడు ఈ వర్తమానాన్ని మన మధ్యకి పంపించినప్పుడు, మన దగ్గర పంపించినప్పుడు, ఆ వర్తమానాన్ని నువ్వు స్వీకరించినప్పుడు ఆ వర్తమానం నీకు ప్రాతినిధ్యం వహిస్తుంది. హల్లెలూయా. తద్వారా అది నీకు జీవంలోకి తీసుకెళ్తుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం వాక్యం మీద నిలిచి ఉండాలి. అప్పుడే క్రీస్తు మనకు ప్రతినిధిగా ఉంటాడు. తద్వారా మనకు జీవం వస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. సో ఆ విధంగా మనం వాక్యం మీదనే నిలబడదాం. మానవ కల్పిత సిద్ధాంతాలు, ఆచారాలు, మనుషుల వైపు మనం చూడకుండా కేవలం వాక్యం వైపు మాత్రమే చూడాలి. కేవలం క్రీస్తు వైపు మాత్రమే చూడాలి. కేవలము ఈ గడియ వర్తమానం వైపు మాత్రమే చూసినప్పుడు అది మనకి విశ్వాసాన్ని ఇస్తుంది. ఆమేన్. సో హైబ్రిడైజేషన్ వల్ల, అంటే వాక్యాన్ని మనం కలిపినప్పుడు అదేం తీసుకొస్తుందంటే సంకర జాతి విశ్వాసాన్ని తీసుకొస్తుంది. ఆమేన్. అలాగే కేవలం వాక్యం మీదనే మనం నిలబడినప్పుడు అది కూడా విశ్వాసం తీసుకొస్తుంది. ఆ విశ్వాసం అంటే అది నిజమైన విశ్వాసం. ఆమేన్. అంటే సంకరం ద్వారా నీకు ఒక విశ్వాసం వస్తుంది. అలాగే నిజమైనటువంటి వాక్యం మీద నిలబడినప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. ఆమేన్. సో అయితే ఈ సంకరం ద్వారా వచ్చేటువంటి విశ్వాసము అది స్థిరమైన విశ్వాసం కాదు. అందులో అనుమానం ఉంటుంది, అందులో తొణకటం ఉంటుంది. యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు కానీ ఇప్పుడు కాదు వాళ్ళ విశ్వాసం. ఆమేన్. ఈరోజు వాక్యానికి ఏదైనా కలిపిన దాన్ని నమ్మినోడు వాడి లోపల విశ్వాసం ఎలా ఉంటుందంటే డొల్ల విశ్వాసం ఉంటుంది, గట్టి విశ్వాసం కాదు అది. ఆమేన్. యేసుక్రీస్తు దేవుడేనా అంటే దేవుడేనండి అంటాడు. యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడా? స్వస్థపరుస్తాడు. లేచి నడువు అంటే ఇప్పుడు కాదండి అన్నాడు. ఆమేన్. ఆయన స్వస్థపరుస్తాడు కానీ ఇప్పుడు కాదు. కానీ నిజమైన విశ్వాసం ఏమంటుందంటే వాక్యం చెప్పిందా, అలాగే వాక్యం మీద విశ్వాసం వచ్చింది. నిజమైన విశ్వాసం వాక్యం చెప్పింది. ఆయన పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొంది ఉన్నాం అన్నదా? అన్నది. అయితే నేను దాని మీద నిలబడుతున్నాను. హల్లెలూయా. నాకు తగ్గిపోయింది, నాకు దేవుడు స్వస్థపరిచాడు అని ఇది సంతోషిస్తూ ఉంటాం. అది నిజమైన విశ్వాసమైనది. ఆమేన్. సో కాబట్టి ఆ సంకరం చేయబడినటువంటి వాక్యాన్ని స్వీకరించినప్పుడు ఆ విశ్వాసం మనల్ని రక్షించలేదు. కానీ నిజమైన వాక్యాన్ని, కేవలం వాక్యాన్ని, పూర్తి వాక్యాన్ని మనం స్వీకరించినప్పుడే అసలైనటువంటి విశ్వాసాలకు మనం వస్తాం. ఆమేన్. ఆది అపోస్తల విశ్వాసాలకు మనము వస్తాం. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా మనం కేవలం వాక్యం మీద నిలబడదాం. మరి యేసుక్రీస్తుని మనం ప్రతినిధిగా కలిగి ఉందాం. తద్వారా మనము జీవాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశ్రయించును గాక. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం ప్రభువా. ఇప్పుడు వాళ్ళ ప్రభావం అవసరం చేసుకొని మాతో మాట్లాడుతున్నాం. స్తోత్రం నాయన అవాహనతో మాట్లాడే వాటిలో దేని బలమైన తినవచ్చు కానీ ఈ తోటలో చెట్టు బలమైన తినడం చిన్నగా చనిపోతామని చెప్పారు. అది నీ యొక్క వచ్చిన వాక్యమైన ప్రభువా, ఏ కలిగి లేని వాక్యమైన దానికి నా ప్రభువా సాతానుడు నా తండ్రి దానికి సంకలం చేస్తాడని మాట్లాడాడు ప్రభువా. తండ్రి ఈ పొలం తినలేమను చనిపో సాగనే సాగని సాతాను చెప్పినటువంటి మాటలు వారు నమ్మి వారు పడిపోయారు ప్రభువా. ఇదిగో నా తండ్రి సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అవ్వాదాన వారు ప్రతినిధులుగా ఉన్నారని చెప్పారు ప్రభువా. అవ్వాదాన వారు ప్రతినిధులుగా ఉన్నట్లయితే వారు పాపంలో ఉన్నారు కనుక మీరు అందరూ పాపంలో ఉన్నారని చెప్పారు తండ్రి. మానవ సేవలు తెలుసుకొని భూమి మీద నీకు వచ్చి ప్రభువా ఈ రక్తం ద్వారా విమోచించి ఆ రక్తం ఆత్మ ద్వారా ఒకరి ఆత్మతో పుట్టిస్తున్నాను ప్రభువా. ఇదిగో ప్రభువా ప్రతినిధులుగా ఉన్నట్లయితే నాయన ఇంకా పాపంలో పడితే గాని నీవు మేము ప్రతినిధులుగా తీసుకున్నట్లయితే ప్రభువా మేము రక్షించబడిన ప్రజలు నాయనానికి సంకల్పం చేయబడినటువంటి వాక్యాన్ని ఉన్నారు. ఆ యొక్క కాబట్టి ప్రభువా ఈరోజు సంవత్సరం శాఖలు తండ్రి నువ్వు చెప్పినటువంటి వాక్యాన్ని పరిపూర్ణమైనటువంటి వాక్యాన్ని తండ్రి మానవుడు కల్పించినటువంటి సిద్ధాంతాలను నమ్ముతున్నారు తండ్రి. అందుకే వారు పాపంలో ఉన్నారు తండ్రి. అందుకే వారు మరణంలోకి వెళ్తూ ఉన్నారని చెప్పారు. స్తోత్రము తండ్రి. ఇక్కడ వర్తమానం పరిపూర్ణమైన నీ వాక్యమైన ప్రభువా, ఇక్కడ వర్తమానం నీ వాక్యమైన ప్రభువా, పరిశుద్ధాత్మ యోగన తండ్రి. ఇలాగ సమస్త శాఖలన్నీ కూడా ఓ తండ్రి దానిలో బయటికి వస్తేనే రక్షణ మాట్లాడే ప్రభువా. ఓ తండ్రి సమస్త శాఖలన్నీ కూడా మానవుడు కల్పించినటువంటి సిద్ధాంతాల ఆచారాలు నమ్ముతూ వారు మరణంలోకి వెళుతూ ఉన్నారని ప్రభువా వారు మాట్లాడే దేవానికి స్తోత్రం చేస్తున్నాం. కల్తీ కలిగినది ఏది కూడా నూతనంగా సృష్టించలేదని మాట్లాడే ప్రభువా, ఓ కొత్త ఉత్పత్తిని తీసుకొని రాలేదని మాట్లాడే ప్రభువా, కేవలం వచ్చిన నీ వాక్యమే ఉత్పత్తి జరిగిస్తున్నాడు ప్రభువా. నీ ఇతరులు నిజమైన ఇతరులే నాటని మనకు ఇతరులని పుట్టించగల శక్తి ఉందని మాట్లాడే ప్రభువా. కల్తీ చేయబడిన దానికి అది కొత్త మళ్ళా దాని యొక్క ఉత్పత్తిని అది రక్షించలేదని చెప్పావు ప్రభువా. నగరానికి స్తోత్రములు తండ్రి. ఓ ప్రభువా నీ వాక్యం మాత్రమే ఓ తండ్రి మొదటి సృష్టి అయ్యావు ప్రభువా. నువ్వు మాత్రమే పరిపూర్ణమైనవు ప్రభువా. మేము పరిపూర్ణమవ్వాలంటే తండ్రి యేసు క్రీస్తును మేము ప్రతినిధిగా తీసుకువస్తున్నాము నాయనా. దేవానికి స్తోత్రము చేస్తున్నాం ప్రతినిధులుగా తీసుకున్నాం ప్రభువా. ఓ తండ్రి నీ మాత్రమే ప్రతినిధులుగా తీసుకునే భాగ్యం దయచేయు. ఎందుకంటే నువ్వు జయించావు ప్రభువా. ఓ తండ్రి నా తండ్రిని చూపించదే ఏమీ చేయలేదు ప్రభువా. తండ్రి ఏమీ చేయడు కుమారుడు చూసు అదే తప్ప కుమారుడు ఏమీ చేయడం లేదు. ఓ నాయనా నీ స్తోత్రము ప్రభువా. స్తోత్రము వాక్యము పడిపోయారు తండ్రి. నీవు వాక్యాన్ని నమ్మదలుగా పాటించి సమస్త జయించావు ప్రభువా. నిన్ను మేము ప్రతినిధులుగా తీసుకున్నట్లయితే మేము ఆ విషయం స్తోత్రం చేస్తున్నాం తండ్రి. నీవే మాకు ప్రతినిధులైనావు ప్రభువా. నువ్వు రక్షించిన దేవుడు, నీ రక్తం ద్వారా విమోచించిన దేవుడు, నీ ఆత్మ ద్వారా ఉద్ధరించిన దేవుడు ప్రభువా. నాయనా నీవే మాకు ప్రతినిధులైనావు ప్రభువా. స్తోత్రం నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా. మొదటి ఆదాములో తప్పిపోయినారు, కడపటి ఆదాములోనే తిరిగొచ్చినారు. మొదటి ఆదాములో తప్పిపోయినారు, కడపటి ఆదాములోనే తిరిగి
వచ్చినాడు. జీవంలో జీవం నీరు, రక్తంలో రక్తం నీరు, యేసు క్రీస్తును కోరినవాడు. జీవంలో జీవం నీరు, రక్తంలో రక్తం నీరు, యేసు క్రీస్తును కోరినవాడు. ధన్యులయ్యా, జీవాధిపతి మీ ఘననామమునకు స్తోత్రం ప్రభువా. నిజముగా నాయన అవ్వ ఆదాముల యొక్క ప్రాతినిధ్యాన్ని నా తండ్రి నిర్మూలించడానికి, దాన్ని బ్రేక్ చేయడానికి ప్రభువా శరీరం ధరించుకుని ఆ మహిమ నుండి దిగి వచ్చావు నాయన. మమ్మల్ని నాయన మీ రక్తం చేత మమ్మల్ని రక్షించావు ప్రభువా. మా పాపాలని తుడిచివేసావు నాయన. మమ్మల్ని పరిశుద్ధులుగా చేసావు అయ్యా. పరలోకానికి, జీవానికి, నిత్య జీవానికి వారసులుగా చేసావు తండ్రి. అయ్యా ప్రాతినిధ్యం ద్వారానే అయ్యా మాకు తీర్పు వస్తుంది నాయన. అయ్యా నా తండ్రి అవ్వ ఆదాములు అయ్యా వాక్యాన్ని ప్రభువా వాక్యంగా స్వీకరించకుండా అయ్యా అబద్ధాన్ని దాంతో జోడించినప్పుడు అది వారికి మరణాన్ని తీసుకొచ్చింది. అలాగే వారు మాకు ప్రతినిధులుగా ఉన్నారు కనుక ఆ మరణం మాకు కూడా వచ్చింది. కానీ ఆ మరణం నుంచి వాళ్ళు తప్పించడానికి ప్రభువా ఓ దేవా నా తండ్రి నీవే నాయన భూమి మీదకి దిగి వచ్చావు ప్రభువా. మానవుడిగా మా మధ్యలోకి వచ్చి అయ్యా మాకు ప్రతినిధి అయ్యావు నాయన. మీకు స్తోత్రం ప్రభువా. అయ్యా ఇదిగో నాయన నీవు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు వాక్యం మీద మాత్రమే, పూర్తి వాక్యం మీద మేము నిలిచినప్పుడు అయ్యా అది ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో, అయ్యా అది సాతానుని ఏ విధంగా ఓడగొడుతుందో మాకు నిరూపించావు నాయన. ఇదిగో ప్రభువా ఈ భూమి మీద నీవు జీవిస్తున్నప్పుడు అయ్యా ఎంతటి కష్టం వచ్చినా, ఎంతటి బాధ వచ్చినా తండ్రి కేవలం వాక్యం మీద మాత్రమే నువ్వు ఆనుకున్నావు నాయన. కేవలం నాయన తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చావు తప్ప నీ సొంత చిత్తాన్ని నెరవేర్చలేదు నాయన. కనుక నేను ఆ రోజు విజయాన్ని సాధించగలిగావు ప్రభువా. మరణాన్ని జయించగలిగావు నాయన. సమాధిని జయించి తిరిగి లేచావు ప్రభువా మూడవ దినాన. అయ్యా అలాగే నా తండ్రి ఓ ప్రభువా ఈ భూమి ఆకర్షణ శక్తిని కూడా నువ్వు అధిగమించి అయ్యా నువ్వు తండ్రి పరలోకానికి ఎక్కిపోగలిగావు ప్రభువా. అదంతా కూడా కేవలం పూర్తి వాక్యాన్ని స్వీకరించడం మాత్రమే, దాని మీద నిలబడటం వల్ల జరిగింది ప్రభువా. అలాగే ఈరోజు అయ్యా మీరు మాకు ప్రతినిధిగా ఉండండి ప్రభువా. అయ్యా అతను మిమ్మల్ని ప్రతినిధిగా కలిగి ఉన్నప్పుడు మేము కూడా ఆ విధంగానే జీవించవలస్తున్నది నాయన. అయ్యా కేవలం సంపూర్ణ వాక్యం మీద మేము నిలబడవలసి ఉన్నది ప్రభువా. వాక్యంలో ముక్కలు తీసుకోవటం కాదు, వాక్యానికి అయ్యా మా సొంత ఆలోచనలు జోడించడం కాదు. అలా జోడించినప్పుడు అది సంకరం అవుతుంది. ఆ సంకరం మరణాన్ని తీసుకొస్తుందని మాతో మాట్లాడావు ప్రభువా. ఇదిగో నాయన ఆ విధంగా మేము ఉండక నాయన అయ్యా మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, ఆచారాలని వాక్యంతో జోడించక ప్రభువా కేవలం వాక్యాన్ని వాక్యంగా స్వీకరించడానికి మాకు సహాయం చేయండి. మీ చిత్తాన్ని అయ్యా అతన్ని నెరవేర్చడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మీకు ఇష్టలుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. తద్వారా మీ ఆత్మచేత మేము ముద్రించబడినట్లుగా, మీ ఆత్మచేత తిరిగి జన్మించినట్లుగా అయ్యా సంఘమును దీవించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయన ఈ సమయంలో అయ్యా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులు సమర్పిస్తున్నాను తండ్రి. మీ కృపలో భద్రపరచండి అయ్యా నా తండ్రి. ఇదిగో నాయన వాక్యం నూరంతలుగా ఫలింపును దయచేయండి ప్రభువా.
ఇదిగో నాయన, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆ కలువరి శిలువలో మీరు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము ప్రభువా. ఆ స్వస్థతను మాకు దయచేయండి నాయన. అలాగే నాయన, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి అయా తండ్రి విడుదల దయచేయండి. అలాగే నాయన, కుటుంబంలో రక్షణ లేకుండా అయా తండ్రి సాతాను బంధకాల్లో కబంధ హస్తాల్లో ఉన్న వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారికి రక్షణ దయచేయండి నాయన. మీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో నాయన, మీకు ఇంకా నమ్మకంగా అయా నా తండ్రి ఎత్తవాటు దగ్గర పడే కొద్దీ అయా నా తండ్రి మీకు ఇంకా ఇష్టలుగా జీవించే జీవితాలను అందరికీ దయచేయండి ప్రభువా. సమయాన్ని వృధాగా పోనీయక ప్రభువా. అయా నా తండ్రి, మేము మీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయండి నాయన. అయ్యా సమయాన్ని మేము వృధాగా గడుపుతుంటే అది విగ్రహారాధన అనేది వ్యభిచారం అనేది మాతో మాట్లాడాం ప్రభువా. ఆ విధంగా నాయన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటకు అయా నా తండ్రి మీ నామాన్ని ఘనపరచడానికి అయా నా తండ్రి వాక్యము ధ్యానించడానికి ప్రభువా సమయాన్ని వెచ్చించేందుకు మాకు సహాయం చేయండి ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. ఈ సమయంలో నాయన ప్రభువా, ఇక్కడ చేయని ప్రతి ఒక్కరిని మీ చేతులు సమర్పించుకుంటున్నాను. మీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని, ఎత్తబడే విశ్వాసం అందరికీ దయచేయమని ఆ ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకలకు పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక, ఆమేన్. ముగించబడింది. అందరికీ